ప్రపంచం మొత్తాన్ని డబ్బే శాసిస్తుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చే వరకు ప్రతి విషయంలో డబ్బు తప్పనిసరి. ఈ సమాజంలో డబ్బున్న వారికే గౌరవం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు. కేవలం మీ సక్సెస్ మరియు మీ డబ్బులతోనే మాట్లాడుతున్నారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవ్వరూ మీ ముఖం కూడా చూడరు. ఈవెన్ మీరు ఎంత గుణవంతులైనా, అలాగే మీరెంత చదివి ఉన్నా, ఎంత ప్రతిభావంతులైనా సరే, డబ్బు మనిషిని ఆనందపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది, మంచి పేరును తెస్తుంది, సంతోషం తెస్తుంది, సకల భోగాలు తెచ్చిపెడుతుంది, మనిషిని హుందాగా మారుస్తుంది. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బే. డబ్బుకి తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, భర్త లేడు, చెల్లి లేదు, అన్న లేదు, అక్క లేదు. ఏ బంధుత్వమైనా నిన్ను పలకరించాలంటే మొదట నీ దగ్గర డబ్బు ఉండాలి. అలాగే క్రొత్త క్రొత్త బంధాలు, ప్రేమలు ఏర్పడాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా నీతో ఎందుకు రావాలి అని ఆలోచనలో పడుతుందని ఒక సామెత ఉంది. ఇలా మన చేతిలో డబ్బులుంటేనే సమాజం స్వాగతం పలుకుతుంది, లేకపోతే నిన్ను గేటు దగ్గరే గెంటేస్తుంది. డబ్బు లేకుంటే మనిషి బ్రతుకు కుక్క బ్రతుకు కంటే దారుణంగా ఉంటుందనడంలో ఏ సందేహం లేదు. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారైపోతారు. డబ్బు లేకుంటే ఎవ్వరూ పట్టించుకోరు. అదే నీ దగ్గర డబ్బుంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. కొందరు ధనం ఉన్నవాడి కన్నా గుణం ఉన్నవాడు ఎంతో గొప్పవాడు, ఇంకా అది ఇది అని ఏవేవో చెబుతుంటారు. కానీ ఆ కాలాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ధనముంటే నీవే గుణవంతుడివి, నీవే గొప్పవాడివి, నీవే మంచివాడివి అయిపోవచ్చు. డబ్బు ఉంటేనే మీ మీద నమ్మకం, డబ్బు ఉంటేనే మీతో స్నేహం, డబ్బు ఉంటేనే మీతో ప్రేమ పుడతాయి, డబ్బు ఉంటేనే మీతో మాట్లాడతారు, డబ్బు ఉంటేనే మీరు చెప్పింది వింటారు. డబ్బు ఉంటే నీవే పెద్ద మనిషివి, డబ్బు ఉంటే నీవే బలవంతుడివి. నేటి సమాజంలో డబ్బులుంటేనే జనాలు నీ డప్పు కొడతారు, లేకపోతే మీ నుంచి పక్కకు తప్పుకుంటారు. కాబట్టి మిత్రమా, ఈ రోజు నుంచే డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకో. అలాగే సంపాదించిన డబ్బులను వృధా చేసుకోకుండా ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా పొదుపు చేసుకోవాలో నేర్చుకో. డబ్బులుంటే నీవే హీరోవి, లేకపోతే ఇక ఏం లేదు, జీరోనే.